ట్యూటోరియల్స్. ఈరోజు మనం 6వ తరగతి యొక్క తెలుగులోని 4వ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అది గద్య భాగం. దీనిని రచించినది కందుకూరి వీరేశలింగం గారు. మనకి ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు. వాటిని చూసి ఊహించి కథను చెప్పండి అని అంటున్నారు. ఇక్కడ అనగనగా ఒక నక్క వచ్చి బుట్టలో ఒక కోడిని తీసుకొని వచ్చింది. దాన్ని కూరను వండుకోవాలని అనుకుంటుంది. అలా కొంచెం దూరం నడిచి రావటం వల్ల అలసటతోటి అది పడుకుంది నక్క. పైనుంచి ఇదంతా చూస్తున్న కోడికి సాయం చేయాలనుకొని బుట్టను తెరిచింది. కోడి పారిపోయింది. ఇంటికి వెళ్ళిన నక్క కూర వండుకోవాలని పోయి వెలిగించుకుంది. తీరా చూస్తే బుట్ట తీసి అందులో కోడి లేదు. ఒకవేళ కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేదో ఊహించి చెప్పండి అంటున్నారు మరి ఒక ప్రశ్నలో. కోతి కనుక ఈ కథలో లేకపోతే కోడి నక్క వంట చేసుకోవడానికి బుట్ట తెరిచినప్పుడు కళ్ళు మూసుకొని ఉండేది. తర్వాత అది చూసేలోపు పారిపోయేది. తర్వాత ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. వీటిని సంస్కృత భాషలో మొదటిసారి విష్ణు శర్మ అనే పండితుడు రాశారు. పరవస్తు చిన్నయ్య సూరి అనే ఆయన తెలుగులో పంచతంత్రాన్ని నీతి చంద్రిక అనే పేరుతో అనువదించారు. ఏ కాలంలో అయినా మనుషులకి నీతిని ఉపదేశించే అద్భుతమైన కథలు ఇవి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులలో పెంపొందించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠాన్ని ఎవరు రాశారనుకున్నాం మనం ఇందాక? కందుకూరి వీరేశలింగం గారు. ఆయన 16/4/1848 సంవత్సరంలో జన్మించారు. అలాగే 27/5/1919లో మరణించారు. ఈయన రాజమండ్రిలో జన్మించారు. ఈయన రాసిన కథలు ఏంటంటే రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవిని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర అనే మొదలైనవి ఈయన రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన అని ఈయనకి బిరుదు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం గారు అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ. అయితే వీటన్నిటిని గుర్తుంచుకోవడానికి మీకు ఒక కోడ్ రూపంలో చెప్తాను. కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్ర కవుల చరిత్ర రాజశేఖరునికి సత్యరాజునికి చెప్తూ సంజీవిని తీసుకొని ఆయన సతి దగ్గరికి వెళ్ళారు. సమయస్ఫూర్తి. ఇక్కడ సమయస్ఫూర్తి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. పంచవటం 5 చెట్ల సమూహం. అసలు వటం అంటే మర్రి చెట్టు. 5 మర్రి చెట్లు కలిసి ఉన్న ప్రాంతం అన్నమాట. పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు త్వరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తుంది. ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వల పన్నాడు. అది తెలియని రోమసుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. ఆహారాన్వేషణ అంటే ఆహారం కోసం వెతుకులాట. ఆహారం కోసం వెతుకులాట. అయితే శత్రువు అంటే వైరి. చిక్కున్నాడు, ఈనాటితో వాడి పీడ అనుకున్నాడు. అదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడకు వచ్చింది. చంద్రకుడిని చూసి పలుతుని గుండె గుబేలు అన్నది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ప్రాణభీతితో గింజాడు. ఏం చేయనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది మనసులో బాధపడ్డాడు. అయినా బుద్ధిమంతులు అంటే తెలివైన వారు.
తెలివైన వారు. ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు. అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు. ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంతైనా ఒకచోట బ్రతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమస్ని అర్థించి అంటే వేడుకొని, దాని అర్థం వేడుకొని ప్రాణాలను నిలబెట్టుకుంటాడు అనుకొని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. మిత్రమా, నమస్కారం. జాతి వైరమున్నా శత్రుమిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాము. ఒకరికొకరం అపకారం చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది. కష్టకాలము అంటే ఆపద సమయం. కావున శత్రువులు అనుకోకుండా పరస్పరం ఒకరికి ఒకరు సహకరించుకొని ఈ ఆపద అంటే ఈ కష్టం నుండి బయటపడదాం. కానీ నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే పుటుక్కున మింగేస్తామేమో అంటే వెంటనే మింగేస్తామేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచనలు చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరం స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ప్రాణభీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ. ప్రాణభీతి అంటే ప్రాణం మీద ప్రాణభయం అని అర్థం. ప్రాణభయంతో ప్రాణ స్నేహం తహతహలాడుతూ వచ్చానని చెప్తున్నాడు. అంతా విని రోమసుడు ఆనంద పరవశుడయ్యాడు. అతనికి భయం లేకపోవడానికి అతని ఆలోచనలకు సంతోషించాడు. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ పలికాడు. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్న, చివరి దశ అంటే ఆఖరి దశలో అని అర్థం. నీవు చెప్పినట్లే నడుచుకుందాము. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచినావు. నీకు కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలి అనుకుంటున్నాను. నీ సదాలోచన అంటే మంచి ఆలోచన. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. వారిద్దరూ సఖ్యంగా అంటే స్నేహంగా అని అర్థం. స్నేహంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రి అన్నా కూడా స్నేహం అనే అర్థం. సఖ్యంగా నా మైత్రి అన్న ఒకటే. తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేటకుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రోమసుడు, మిత్రమా, ఫలితుడా, ఆ కిరాతకుడు కాలయమునిలా వస్తున్నాడు. కాలయముడు అంటే యమధర్మరాజు అని అర్థం. కాలయముడు అంటే యమధర్మరాజులాగా వస్తున్నాడు అని అంటున్నాడు. వేటగాడు దగ్గరికి వచ్చేసరికి పుట్టుకున్న వల కొరికి రోమసుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు. రోమసుడు బ్రతుకు జీవుడా అంటూ పుట్టుకున్న చెట్టెక్కాడు. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. కొంతసేపటికి రోమసుడు చెట్టు దిగాడు. స్వజాతి బుద్ధితో అంటే స్వజాతి అంటే తన జాతి. స్వజాతి అంటే తన జాతి. కపటం అంటే మోసం. ఫలితుని ఉద్దేశించి, మిత్రమా, బయటికి రా, మరొక ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందామని పిలిచాడు. తెలివైన ఫలితుడు కనిపించకుండా కన్నంలో నుంచి తల బయటకు పెట్టి తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు. మిత్రమా, చాలా సంతోషం. ఇందాకటి అవసరం ఇద్దరిది అయింది. ఆ ప్రాణభయం ఇద్దరిది. అందుచేత నిన్ను ఆశ్రయించాను. ఇందులో మోసం, దగా, కుట్ర ఏదీ లేదు. అంతా సత్యమే. జరిగింది ఉభయులకు లాభమే. ఉభయులు అంటే ఇద్దరికి అని. ఉభయులకి అంటే ఇద్దరికీ లాభమే జరిగింది అని.
ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. వైర లక్షణం అంటే శత్రుత్వం. బయటకు వచ్చాననుకో నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి కన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక రాకపోయేసరికి రోమసుడు నిరాశ పాలయ్యాడు. కథ సుఖాంతమైంది. ఇక్కడ ఉపాధ్యాయుడు కింద చెప్పిన పదాలను ఉక్తలేఖనం రాయండి అంటున్నారు. ఆహార అన్వేషణ, అదృష్టం, చంద్రకుడు, విహరిస్తున్న, ప్రాణభీతి, దీనస్థితి, ధైర్యము, బ్రతుకుతున్న, ప్రాణాలు, ప్రస్తుతం, శత్రువులు, పరస్పరం, గుట్టుక్కున, కృతజ్ఞతలు, అజ్ఞానం. అజ్ఞానం అంటే తెలివిలేనితనం అని అర్థం. తెలివిలేనితనం. ఆశ్రయించాను. మంచి వారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు అబ్బుతాయి. అవి మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకనే స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి. చక్కగా చదువుకొని బుద్ధిగా ఉండే పిల్లలతో స్నేహం చేయడం వలన వారు కూడా జీవితంలోని మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. చదువు మీద శ్రద్ధ లేని, బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వలన చదువు సంధ్య లేకుండా సోమన్లా మిగిలిపోతూ ఉంటారు. మనం తిరిగి మాట్లాడే స్నేహితుల వల్ల మన స్వభావం, గుణగణాలు ఎదుటివారికి తెలుస్తాయి. కష్ట సమయాల్లో మంచి స్నేహితులు మనకు తోడుగా ఉంటారు. మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి? మంచి వారితో స్నేహం చేయాలి. అంతే కదా. మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి? ఆచితూచి ఎంచుకోవాలి. ఆచితూచి ఎంచుకోవాలి. బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల ఏం జరుగుతుంది? చదువు సంధ్య లేకుండా సోమరులుగా తయారవుతారు. చదువు సంధ్య లేకుండా సోమరులుగా తయారవుతారు. కష్ట సమయాల్లో మనకు తోడుగా వచ్చేవారు ఎవరు? మంచి స్నేహితులు. మంచి స్నేహితులు. పై పేర దేని గురించి చెప్తుంది? స్నేహం గురించి చెప్తుంది. మంచి వాళ్ళతో చేస్తే ఉన్నతమైన అలవాట్లు వస్తాయి. చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే అయిపోతారు అని ఉంది అందులో. ఇక్కడ గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అంటున్నారు. అన్వేషించడం. అన్వేషించడం అంటేనే వెతకడం. ప్రాణభీతితో, చిలక ప్రాణభీతితో గిజగిజలాడుతుంది అంటున్నారు. ఆపద. ఇక్కడ కింద చూడండి, కింద పదాలకు వ్యతిరేక పదాలు రాయండి అని అంటున్నారు. వ్యతిరేక అదృష్టం. అదృష్టానికి వ్యతిరేకం ఏంటి? దురదృష్టం. అపకారం. దానికి వ్యతిరేక పదం ఏంటి? ఉపకారం. మంచి, చెడు, ధర్మం, అధర్మం. వెలుగు, చీకటి. సత్యానికి వ్యతిరేకం అసత్యం. తర్వాత ఇక్కడ ప్రకృతి వికృతులను జత చేయండి అంటున్నారు. చూడండి, ఆహారం అది ఓగిరం. ధర్మం దమం. ప్రాణము పానం. కథ కథ. సంతోషము సంతసం. ఇవి ప్రకృతికి వికృతులు. ఇక్కడ చూడండి, ఇటువంటి మార్పును సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి పదం అచ్చుపోతుంది. రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది.
రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సందులను తెలుగు సందులు అంటారు. రాముడు ప్లస్ అతడు, రాముడతడు. ఇందులో మొదటి పదం రాముడు, రెండవ పదం అతడు. మొదటి పదమైన రాముడిలోని చివరి ఊకారం పోయి రెండవ పదంలోని ఆకారం మిగిలింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇచ్చారు, వాటిని మనం ప్రయత్నించుదాం. వాడెక్కడా అని ఉంది. వాడు ప్లస్ ఎక్కడా. మనం అందరం, మనం అందరం. ఎవరిక్కడ, ఎవరు ఇక్కడ. ఇవన్నీ పిల్లలకి సంబంధించినవి అండి. ఇక్కడ చూడండి, కింది భాషా భాగాలను జతపరచండి అంటున్నారు. ఇక్కడ విశేషణం ఉంది, నామవాచకం ఉంది, క్రియ, అవ్యయం, సర్వనామం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ విశేషణం ఏంటంటే ఎర్రని. అది ఎక్కడుందో మనం ఆ నెంబరు రాయాలన్నమాట. నామవాచకం, నామవాచకం ఎక్కడుంది? 5లో ఉందన్నమాట. నామవాచకం వనజ. క్రియ, క్రియ ఎక్కడ ఉంది? 1లో ఉంది, చదివాను. చదివాను అనేది పనే కదా. అవ్యయం, అవ్యయం అంటే కానీ. అది ఎన్నో నెంబర్లో ఉంది? 2. సర్వనామం, పేరు కాకుండా పిలిచేది సర్వనామం, పేరుకు బదులుగా చెప్పేది సర్వనామం. అది ఆమె. తర్వాత నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏంటి అని అంటున్నారు. పేరుకు బదులుగా వాడేది సర్వనామం. పనిని తెలిపే మాట క్రియ. లింగవచన విభక్తులు లేనిది విశేషణం. పేరును తెలిపేది నామవాచకం. ఇక్కడ చూడండి, కింద మనకు ఒక కథ ఇచ్చారు, స్ఫూర్తి. చదవండి, ఆనందించండి. చాలా కాలం క్రితం మగధను విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఎంతో ధైర్య సాహసాలు కల విక్రమసేనుడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయన రాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడవడమే కాకుండా రాజ్యంలో కన్నుల పండుగ సంపద తులతూగుతూ ఉండేది. మగధ ఐశ్వర్యం చూసి ఓర్వలేని పొరుగుదేశం రాజు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని మగధపై దాడి చేశాడు. విక్రమసేనుడు వద్ద ఎక్కువ మంది సైనికులు లేరు. యుద్ధంలో పరాజయం పొందిన విక్రమసేనుడు ప్రాణాలు రక్షించుకునేందుకు అడవిలోకి పారిపోయి ఒక కొండ గుహలో దాక్కున్నాడు. ఒంటరితనం, పరాజయం, బాధ, అలసట అన్నీ విక్రమసేనుని ఆవరించాయి. నా కన్నబిడ్డలాంటి ప్రజల్ని, రాజ్యాన్ని కోల్పోయిన నేను ఇక బ్రతకడం అనవసరం. నిస్సహాయుడిగా ఎంతకాలం ఇలా దాక్కోవాలి అని ఆలోచించిన విక్రమసేనుడు చావే శరణమని అనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక దృశ్యం కంటపడింది. ఒక చిన్న సాలీడు గుహ పైభాగంలో గూడు అల్లుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సాలీడు పైకి పాకే కొద్దీ దాని దారం తెగి అది కిందకి జారిపోతూ ఉంది. అయినా సాలీడు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఎన్నో మార్లు ప్రయత్నించగా చివరికి సాలీడు విజయవంతంగా పైకి ఎగబాకి గూడును అల్లడం పూర్తి చేయగలిగింది. అది చూసిన విక్రమసేనుల్లో ఒక కొత్త ఆలోచన కలిగింది. ఒక చిన్న సాలీడు అపజయాన్ని అంగీకరింపక మళ్ళీ ప్రయత్నించి అనుకున్న పని సాధించగలిగింది. నేను మాత్రం ఎందుకు ప్రయత్నించకూడదు? నేను మనిషిని. అవయవాలతో పాటు భగవంతుడు ఆలోచించడానికి, ఎత్తుకు పై ఎత్తు వేయడానికి అదనంగా మెదడు కూడా ఇచ్చాడు. వైఫల్యం గెలవడానికి ఒక నిచ్చెను మోసుకు వస్తుంది. ఇలా ఆలోచించిన విక్రమసేనుల్లో నిరాశ నిస్పృహలు పటాపంచలైపోయాయి. కొత్త స్ఫూర్తి కొండంత బలాన్ని చేకూర్చింది. విక్రమసేనుడు ఆ అడవి నుండి బయటపడి చెల్లాచెదురైన తన సైన్యాన్ని సమీకరించుకున్నాడు. అనేక పర్యాయాలు విడవకుండా శత్రువుడిపై దాడి చేసి చివరకు తన రాజ్యాన్ని పొందాడు.